భారతదేశంలో ఉన్న అధికారులు, నాయకులు, రాజులు, పెద్ద పెద్ద గొప్పవారు అందరూ కూడా ప్రశాంతంగానే ఉన్నారు. వారి పడకల మీద వాళ్ళు పడుకుంటున్నారు. వారికి సమయానికి తిండి, గిండి, వస్త్రం అన్నీ దొరుకుతుంది. చనిపోతూ కష్టపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఆ బార్డర్ దగ్గర నిలబడుతున్న సైనికులండి. తిప్పలు పడుతున్నారు. తిండి లేదు, సరైన వసతులు లేవు, వారికి నిద్ర లేదు. ఎవరి కొరకు తెలుసా? దేశాన్ని కాపాడుకోవడానికి. 25 సంవత్సరాల యవనస్తుడు ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులకి యుద్ధానికి బయలుదేరిన ఆ కుమారుడు రాత్రి ఫోన్లో మాట్లాడినాడు. పొద్దునే శవ కౌరు వచ్చింది, మరణ కౌరు వచ్చింది. ఎంత గుండెలు బాదుకుంటుందా తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు నిద్ర పడుతుందా? ఆ తండ్రి అంటాడు, మేము బతికేదే వాడి కొరకు, వాడే లేకపోతే మాకు బతికెందుకని. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు తెగించి ముందు వరుసలో నిలబడుతున్నారు. నేను అంటాను, ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. ఎప్పుడు ఏం జరగబోతుందో మనకి తెలియదు. ఏ క్షణం ఎలాగుంటుందో కూడా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమాయి. నువ్వు ఏ గుంపులో ఉండాలని బైబిల్ చెప్తుందంటే, పడిపోయిన గుంపులో కాకుండా నిలిచి ఉండే గుంపులో మనం ఉందోమోగాక.